పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలంలో దేవాది దేవుడు మన అందరికీ కూడా ఆయనను ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ప్రభువుకి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గతించినటువంటి నెల మనం అందరం కూడా ధ్యానించినట్లుగా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం యొక్క వారి ముందు పాయలు కాగా ఆ యొక్క ఆరిన నేల మీద వారు నడుస్తూ వెళ్ళారు. ఆ తర్వాత వారు వెనక వస్తున్నటువంటి ఆ యొక్క సైన్యం ఆ సముద్ర గర్భంలో కలిసిపోవటం చూశారు. వారు ఉప్పొంగుతున్నటువంటి హృదయాలతో వారి నోట క్రొత్త పాట పుట్టగా వారి గొప్ప ఆనందంతో ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినం మనం ధ్యానించబోయే అంశం మారాలోని మధురం. వారు ఏ విధంగా ముందుకు సాగారు, వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమిటి, వారికి దేవుడు నేర్పించినటువంటి పాఠాలు ఏమిటి అన్నదానిని ఈ యొక్క ఉదయకాలంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, వారు ఏ విధంగా ముందుకు సాగారు అన్నది నిర్గమాకాండం 15వ అధ్యాయం 22-23 వాక్యాలు మనం ధ్యానించుకోబోతున్నాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22-23. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రభునామానికి స్తోత్రం. ఇప్పుడు వీరు గొప్ప ఆనందంతో అనేక అద్భుతాల తర్వాత అద్భుతాలు చూసుకుంటూ ఇశ్రాయేలీలు ముందుకి సాగుతూ ఉన్నారు. వారిని మోషే ఏం చేశాడట, ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు ఎలాగ ప్రయాణం చేశారట, షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరే. ఎన్ని దినాలండి? 3 దినాలు నడిచారు. అయితే ఆ 3 దినాలు నడుచుకొని వెళ్తున్నప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి గొప్ప సమస్య ఏంటంటే వారికి ఏం దొరకలేదు, నీళ్లు దొరకలేదు. మనం భోజనం లేకపోతే పర్వాలేదు, వారు అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోవటం లేదు. వారు నడుచుకుంటూ అరణ్య మార్గం లోపలికి వెళ్తూ ఉన్నారు. 3 దినాలు ప్రయాణం చేసి వారికి నీళ్లు దొరకలేదు. వారు అప్పటి వరకు కూడా దేవుని యొక్క బలమైన హస్తముతో విమోచింపబడ్డారు. వారి ముందు ఎర్ర సముద్రం పాయలుగా అవ్వటం వారికి చూశారు. గొప్ప ఆనందంతో అద్భుతాల తర్వాత అద్భుతాలు చూసుకుంటూ వారు పొంగుతున్నటువంటి హృదయంతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు వారు భరించలేనటువంటి ఒక గడ్డు సమస్యను వారు ఎదుర్కొంటున్నారు. వారితో పాటు ఎవరు ఉన్నారు? చిన్న పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి. వీటన్నిటితో కలిసి వారు ప్రయాణం సాగిస్తున్నారు. వారికి ఏం దొరకలేదట, నీళ్లు దొరకలేదట. ఎంత కష్టమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ 3 దినాలు వారు వెళ్తూ ఉన్నారు. వారితో పాటు మోషే ఉన్నాడు, వారితో పాటు దేవుని యొక్క సన్నిధి కూడా ఉంది. వారు వెళుతూ ఉంటుండగా అకస్మాత్తుగా వారికి ఏం కనబడింది? 3 దినాల తర్వాత నీళ్లు కనబడ్డాయి. కానీ అక్కడికి వెళ్ళి ఆ టైంలో కన్నా మనం ఊహించుకున్నట్లయితే 3 దినాలు నోరు ఎండిపోయి అతి కష్టంతో వారు ప్రయాణం సాగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అటువంటి సమయంలో 3 దినాల తర్వాత వారికి నీళ్ళు కనిపించాయి. ఎలా ఉంటుంది? పిల్లలు అయ్యి ఉంటే ఆ నీళ్ళ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళుందరు, నీళ్ళు 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 అనుకొని. అక్కడికి వెళ్ళి తీరా వారు ఆ నీరు త్రాగినప్పటికి ఎలాగుందట, అది చేదుగా ఉంది. ఎంత దాహం అయితే కూడా చేదుగా ఉన్న నీళ్ళు ఎవరైనా తాగగలమా? తాగలేం. అప్పుడు వారి మనసులో ఎలాగుంటుంటుందంటే నీళ్ళు దొరకకపోతే అది వేరే సంగతి, కానీ దొరికిన తర్వాత అది త్రాగలేకపోతే అది ఎలాగుంటుందో అన్నది మనం ఊహించి కూడా ఇప్పుడు మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం అటువంటి పరిస్థితిలో లేవు కనుక. అటువంటి ఒక గడ్డు సమస్యలో వారు ఉన్నారు. అప్పుడు వరకు బిగబట్టుకొని ఉన్నటువంటి వారి కోపం అంతా ఎవరి మీద చూపెట్టారు? మోషే మీద చూపెట్టారు. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే 15వ అధ్యాయం 24-25 వాక్యాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రజలు ఏం చేశారట, మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా ఏం చేశారు? వారి కోపం అంతా కూడా మోషే మీద పోసారు. పోసి ఏమంటున్నారంటే మేమేమి తాగుతాం అని వారు మోషేని ప్రశ్నిస్తూ ఏం చేశారట, సనుగుకుంటున్నారట. అప్పుడు మోషే చేసినటువంటి పని ఏంటంటే మోషే యెహోవాకు మొరపెట్టెను. చూడండి,
దేవుడు చేసినటువంటి ఆ కార్యం. మనం ఎదురు చూడనటువంటి ఒక గడ్డు సమస్యలు, ఒక పరిస్థితులు కానీ మనకి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి మనుషుల మీద మన యొక్క కోపాన్ని అంతటినీ కూడా వారి మీద పోస్తాం, లేకపోతే వారిని బాధ్యులు చేస్తాం. దీనివల్లే, ఈ పరిస్థితి వల్ల నాకు ఇటువంటి పరిస్థితి సంభవించింది, మనుషుల వల్ల నాకు ఇటువంటి కష్టమైన పరిస్థితి ఎదురుపడిందని మనం వారి మీద మన కోపాన్ని అంతటినీ కూడా మనం చూపెడతాం. కానీ వాక్యాల ద్వారా మనకు దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే, ఇంతవరకు అద్భుతాల తర్వాత అద్భుతాలు చేస్తూ నడిపించిన దేవుడు, వారితోటే ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు, వారికి 3 దినాలు నీళ్లు దొరకకుండా ఆయన నడిపిస్తూ ఉన్నాడంటే దాని వెనక ఏదో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం నడవవలసిన మార్గం మనకు తెలియదు, మన ముందు చీకటిమయంగా కనిపిస్తుంది. ఎందుకు ఈ గడ్డు పరిస్థితి, దీనికి పరిష్కారం ఏమిటి, మనం తెలియనటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే, మనల్ని బలమైన హస్తముతో విమోచించిన దేవుడు, మనల్ని ఎంతో కరుణతో మన కొరకు ఆయన దిగి వచ్చి మనల్ని వెతుక్కొని మనల్ని విమోచించిన దేవుడు, ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్న దేవుడు, మనకి ఇటువంటి ఒక గడ్డు పరిస్థితిలో, ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం నడిపిస్తున్నాడంటే దాని వెనక ఏదో ఒక ఉద్దేశం దాగి ఉంది. అది మనం గ్రహించకపోవచ్చు. ఇశ్రాయేలీలు ఆ టైంలో గ్రహించలేదు. వారికి ఒకలాగా గొంతుకు దిగటం లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభువా, ఇప్పటి వరకు మేము అద్భుతాలే చూసాం, నీ బలమైన హస్తాన్ని చూసాం, నీ కృపను, నీ కనికరాన్ని మేము రుచి చూసాం, కానీ ఇప్పుడేంటి, మేము భరించలేం, మేము మానవ మాత్రం, మేము మనుషులం, నీళ్ళు లేకుండా మేము బ్రతకగలమా, మమ్మల్ని మా పిల్లల్ని చంపేయడానికి తీసుకొచ్చావా, ఇటువంటి ప్రశ్నలు అన్నీ వారి యొక్క మనస్సులో తొలిచేస్తూ ఉన్నాయి. వారికి ఏం చేయాలో తెలియదు, ఎవరి మీద వారి కోపాన్ని చూపెట్టాలో తెలియదు. ఆఖరికి మోషే మీద వారి కోపాన్ని అంతటినీ కుమ్మరించారు ప్రియులారా. అప్పుడు ఏమైంది, మోషే ఏం చేశాడు, అతను చేసింది ఒక్కటే, యెహోవాకు మొరపెట్టాడు. అప్పటి వరకు మొరపెట్టడం లేదా, అప్పటి వరకు కూడా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేస్తాడు అని మోషే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రజల కోపం తన మీద పడిందో వెంటనే, ప్రభువా నేనేం చెయ్యాలి అని యెహోవాకు అతను మొరపెట్టాడు. మొరపెట్టగానే ఇక్కడ బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వాక్యంలో మోషే యొక్క ప్రార్థనను యెహోవా ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, అతని యొక్క ప్రార్థనకి జవాబిచ్చాడు, వెంటనే ఇచ్చాడు. ఇప్పుడు వరకు 3 దినాలు వారు ఆలస్యం చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ మోషే మొరపెట్టగానే దేవుడు అతనికి ఎలా సమాధానం ఇచ్చాడంటే, అక్కడ అనేక చెట్లు ఉన్నాయి, కానీ ఒక చెట్టును చూపెట్టి ఆ చెట్టును కొట్టి దాంట్లో వెయ్యు అని చెప్పాడు. అక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ ఒకే ఒక చెట్టుని, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక చెట్టుని దేవుడు చూపెట్టాడు. చూపెట్టగా ఏం చేశాడు మోషే, ఆ చెట్టును కొట్టి దాంట్లో వేయగానే ఆ నీళ్ళు ఏమయ్యాయట, మధురంగా మారాయి. దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందంటే, మనం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడి యొక్క నడిపింపు ఒక నిర్దిష్టమైన రీతిగా మనల్ని నడిపిస్తాడు. ఆయన మార్గాలన్నీ కూడా వేరు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన మార్గాలు మన మార్గాలు వంటివి కాదు, ఆయన త్రోవలు మన త్రోవలు వంటివి కాదు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఆయన తలంపులు మన ఎడల ఉన్నాయని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది ప్రియులారా. ఒక నిర్దిష్టమైన చెట్టుని ఆయన చూపెట్టాడు. ఆ చెట్టును కొట్టి వేయగానే ఏమైందట, ఆ నీళ్లు మధురంగా మారాయి. అదే స్థలం, అదే నీళ్లు. అతను ఆ స్థలాన్ని మార్చలేదు దేవుడు, ఇంకొక స్థలానికి వెళ్ళమనలేదు, ఇంకొక నీటిని చూపెట్టలేదు. అదే నీరు అదే, పరిస్థితులన్నీ అవే. కానీ ఆయన చూపెట్టినటువంటి ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని, ఆయన యొక్క మాటకు విధేయత చూపెట్టగానే ఏమైందండి, ఆ యొక్క మారా నీళ్ళు మధురంగా మారింది. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే, అపొస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. దానికి ముందు మనం కీర్తన 30వ అధ్యాయం 5వ వాక్యం చూసుకుందాం. కీర్తనకారుడు కూడా ఈ విషయం మనకు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చూసారా, సాయంకాలాన్న ఏడుపు వస్తుంది. అప్పుడు ఎలాగుంటుందంటే, కష్టం కలుగుతుంది, ఏడవలసినటువంటి ఒక పరిస్థితి సంభవిస్తుంది. అది సాయంకాలాన్ని కలుగుతుంది. అదంతా ఎప్పుడు ఎంతవరకు ఉంటుందట, రాత్రి అంతా ఉంటుంది. రాత్రి నిద్ర పట్టదు, మనకి తినబుద్ధి వేయదు, రాత్రి అంతా పడక మీద దొర్లుతూ ఉంటాం. పరిస్థితి ఎలాగ ఉంటుందో అని మనకు తెలియదు. అటువంటి ఒక
కన్నీటి పరిస్థితిలో ఉదయం అవ్వగానే ఏమవుతుందట, సంతోషం కలుగుతుంది. మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, మనం ఎదురు చూడం, ఇది ఎంతవరకు కొనసాగుతుంది అని మనం భయాందోళనతో ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే రాత్రి గతించగానే ఉదయాన్ని మనకి సంతోషాన్ని ఇస్తాడని కీర్తనాకారుడు అనుభవించి మనకు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఏంటంటే ఇది చాలా గడ్డు కాలాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో అనేక మంది హృదయాలలో అనేక మంది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అనేక మంది గృహాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మాకు తెలిసిన వారు, ఎంతో దేవుని చేత వాడబడినటువంటి వారు, గొప్పగా దేవుడు వారిని చాలా వాడుకున్నటువంటి దైవభక్తులు మాకు తెలుసు. వారందరూ కూడా ఈ యొక్క 2020లో ప్రభు దగ్గరికి చేరుకున్నారు. ఎందుకు అని ప్రశ్నించే అర్హత మనకు లేదు. అంతే, వారి యొక్క పని, వారి యొక్క పరిచర్య అంతా కూడా ముగిసిపోయింది. దేవుడు ఇష్టపడ్డాడు వారిని తీసుకోవడానికి. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఈ 2020 మన కొరకు ఏం దాచిపెట్టి ఉంచింది, ఇటువంటి కార్యాలే మనం చూస్తామా అని మనుషుల యొక్క హృదయంలో భయం చోటు చేసుకుంది. కానీ దేవుడు ఎన్నడూ కూడా మనల్ని ఆ విధమైనటువంటి పరిస్థితిలోనే వదిలిపెట్టాడు. ప్రియులారా, సాయంకాలం ఏడుపు వస్తుంది, రాత్రంతా ఉంటుంది, కానీ ఉదయం అవ్వగానే ఏమవుతుంది, సంతోషం కలుగుతుంది. దేవుడు మనకు ఒక మార్గాన్ని, ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన మనకి చూపెట్టబోతున్నాడు. మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క మారా అనుభవాన్ని ఆయన మధురంగా ఆయన మార్చబోతున్నాడు. అందుకొరకే అపొస్తలుడైనటువంటి పౌలు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వాక్యంలో అపొస్తలుడైన పౌలును బర్నబాయు ఏం చేస్తున్నారట, శిష్యుల మనస్సులను దృఢపరిచి, వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏం చేస్తున్నారంటే పౌలు బర్నబా శిష్యుల యొక్క మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఎలాగ వారిని దృఢపరిచారంటే వారి విశ్వాసంలో ఏమంటున్నారట, విశ్వాసములో నిలకడగా ఉండాలి. దీనిని మనం ఆలోచిద్దాం ఈరోజు. విశ్వాసంలో నిలకడగా ఉండడం అంటే ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకున్న తర్వాత మనకిచ్చినటువంటి ఆ రక్షణే మహా గొప్ప అద్భుతం. ఆ తర్వాత అనేక మన ప్రార్థనలకు వెంటనే మనకు జవాబు దొరుకుతుంది. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కానీ అన్నీ బాగా ఉన్నప్పుడు, అనుకూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దేవునిని ఆరాధిస్తాం, క్రొత్త గీతాలతో పాడతాం, ఆయనకు సాక్ష్యం ఇస్తాం, తర్వాత ఆయనను ఇతరులకు పరిచయం చేయాలని ఆరాటపడతాం. కానీ అదే సమయంలో మనకు ప్రతికూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు, మన యొక్క ప్రార్థనలకు జవాబు దొరకనప్పుడు, జవాబు ఆలస్యమైనప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు, మన కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఏం చేస్తాం, అదే విధంగా మన యొక్క విశ్వాసం ఆ విధంగానే దృఢంగా ఉందా? అదే విధంగా మనం దేవునిని ఆరాధించగలుగుతున్నామా? మనం ముందు ఎలాగైతే ఆయన ఎడల మనం సంతోషంతో సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా, ఆ విధంగా ఇవ్వగలుగుతున్నామా? దేవుని కొరకు అదే దృఢమైనటువంటి నమ్మికతో, లేకపోతే అదే ఉత్సాహంతో దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి అని మనం ఆశపడుతున్నామా? అందుకొరకు అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇబ్బంది కలిగినా, ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా మారినా కూడా ఏం చేయాలట, మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు, అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు. ఏంటంటే మన విశ్వాసం ఎల్లప్పుడూ కూడా నిలకడగా ఉండాలి. దేవుడు మన విశ్వాసం నిలకడగా ఉందా లేదా అని ఆయన అప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. అదే మారాను ఆయన అనుమతించట్లో ఆయన యొక్క ఉద్దేశం అయి ఉంది. ప్రియులారా, అప్పటి వరకు అద్భుతాలు చూసినటువంటి ఇశ్రాయేలీయులు, అప్పటి వరకు మానవ చరిత్రలో కనీ విని ఎరుగినటువంటి ఎర్ర సముద్రం పాయలు కాగా వారు చూసినటువంటి ఆ యొక్క అద్భుతాలన్నీ కూడా ఏమైందంటే, ఇప్పుడు వారు నిజంగా ఈ యొక్క మారా అనుభవం తర్వాత నన్ను వారు స్తుతించగలరా, నన్ను వారు ఆరాధించగలరా, దీనిని ఆయన అనేక విధాలుగా చూస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కానీ చూసినట్లయితే మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఆయనకి బాధలు ఇబ్బందులు ఏం తెలవదు, ఆయన దేవుడు. మనం మనుషులం, భూమి మీద ఉన్నాం, కష్టపడుతున్నాం, కన్నీటితో ఇబ్బందులతో
మనం ముందుకు సాగవలసి ఉంది. ప్రభువా, నీకేం తెలుసయ్యా, నువ్వు హాయిగా సింహాసనం మీద కూర్చున్నావు, నీకేమీ అర్థం కాదు, మాకు ఈ అనుభవాన్ని మేము మింగలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం, కష్టపడుతున్నాం, మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవా, ఎంతకాలం నువ్వు మాకు సమాధానం ఇవ్వకుండా, జవాబు ఇవ్వకుండా ఉంటావు ప్రభువా అన్నటువంటి ప్రశ్నలు అనేక మంది విశ్వాసుల్లో ఈ కష్ట పరిస్థితుల్లో కలుగుతాయి ప్రియులారా. కానీ మనం కానీ ఆలోచించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తిస్తాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసునా? దేవుడిచ్చే జవాబు ఏంటంటే, నిజమే, నేను సింహాసనం మీద కూర్చున్నాను, మిమ్మల్ని పరికిస్తున్నాను, మిమ్మల్ని పరిశీలిస్తున్నాను, నిజమే, మీరు ఒక్కొక్కసారి అమాయకంగా అడిగే ప్రశ్నలకు నేను నవ్వుకుంటాను, అన్నీ బాగానే ఉంది, కానీ నేను ఇక్కడే ఉన్నానా? లేదే. నేను దిగి వచ్చాను ఎక్కడికి? ఈ భూమి మీదకి, మనుష్యునిగా 100% మానవునిగా నేను ఈ లోకానికి వచ్చాను. మీ కన్నీరు ఎలాగుంటుందో, మానవుని యొక్క కష్టం ఎలాగుంటుందో, ఎవరైనా సరే మనం మేలు చేసినప్పుడు కీడు చేస్తే మన పరిస్థితి ఎలాగుంటుందో, మనకి ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే మన పరిస్థితి ఎలాగుంటుందో, ఇవన్నీ కూడా నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్నాను. నాకు తెలుసు, మీ కష్టం తెలుసు, మీ కన్నీరు తెలుసు, మీ ఇబ్బందులు తెలుసు, ఇవన్నీ కూడా అని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా అంటే మనం ఏదైనా ఒక మాదిరిని తీసుకోవాలి అని అనుకుంటే ఉత్తమమైనటువంటి మాదిరి ఎవరు మనకి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి రావటం మాత్రమే కాదు, మనవలే అన్ని కష్టాలు కూడా, కన్నీరంటే ఆయనకి తెలుసు, ఇబ్బందులు ఆయనకు తెలుసు, ఆకలి అంటే ఆయనకు తెలుసు, ప్రయాణం నడిచి ప్రయాణం చేస్తే ఎలాగుంటుందో ఆయనకు తెలుసు, అలసిపోవడం అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ కూడా తెలిసినటువంటి దేవుడు మనకు ఒక విషయాన్ని ఆయన చెప్పాలి అనుకుంటున్నాడు. ఏంటంటే ఇక్కడ చూడండి, బైబిల్ ఒక మాట చెప్తూ ఉంది మనకి. ఏంటంటే యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తూ ఆయన ప్రయాణం చేశాడు. ఏం చేశాడండి? ప్రతి ఒక్కరికి, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళారో వారందరికీ, ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేస్తూ ఆయన ప్రయాణం చేశాడు. ఈ ఎవరికైతే ఆయన మేలు చేశాడో ఆ మనుషులు ఆయనకి ఏం చేశారు? ఆయనను సిలువకు అప్పగించారు. మనము ఒకరికి ఎంతో మేలు చేస్తాం, ఒక చిన్న సహాయం చేస్తాం, వారు తిరిగి మనకి ఏదైనా చిన్న కీడు చేశారని అనిపించింది అనుకోండి, మన హృదయం భరించగలదా? మన మనసు తట్టుకోగలదా? లేదే. అయితే అదే సమయంలో ఆయన ఒక 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు వారు? లేఖనాల్లో పండితులా? ఈ లోకంలో గొప్ప గనులైన వారా? ధనవంతులా? కాదు. ఈ లోకంలో తృణీకరింపబడిన వారు, జాలరులు. అటువంటి వారిని ఆయన ప్రేమించి, ఆయన ఎంపిక చేసుకొని తన దగ్గర ఉంచుకొని వారికి అనేక విషయాలను బోధించి, వారు తప్పులు చేసినప్పుడు వారిని సరిదిద్ది, వారు కొన్ని పొరపాట్లు చేస్తే కూడా వారిని క్షమించి, తన తర్వాత ఈ గొప్ప పరిచర్యను వారి చేతులకు అప్పచెబుదామని ఆయన గొప్ప ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ 12 మంది ఆయనకు అత్యంత అవసరమైనటువంటి సమయంలో ఏం చేశారు? ఒక్కరు కూడా ఆయన దగ్గర లేకుండా పారిపోయారు. ఇది భరించగలరా ఎవరైనా? మనమైతే భరించగలమా? లేదు. ఎవడైతే దొంగని తెలిసి కూడా వాడి చేతికే డబ్బు సంచిని అప్పచెప్పి చివరి వరకు కూడా వాడు ఏమైనా మారు మనసు పొందుతాడేమో అని ఆలోచనతో దేవుని రాజ్యం గురించి, దేవుని వాక్యం గురించి వాడికి బోధించి స్నేహితుడా అని వాడిని పిలిచినటువంటి ఆ యొక్క యూదా 30 వెండి నాణేల కొరకు ఆయనను అప్పచెప్పాడే. వెన్నుపోటు పొడిచినటువంటి యొక్క యోధాని తలంచుకుంటే ఎలా ఉంటుందండి? మనకైతే సహించగలమా? భరించగలమా? లేదే. ఇదంతా ఒక ప్రక్కన. ఆ తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది చాలామంది విన్నారు. ఆయన శిలువ మీద ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వారు ఒక మాట అంటున్నారు చూడండి. ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వాక్యం చివరి భాగంలో ఉంటుంది. మత్తయి 27:43లో
వారు ఏమంటున్నారంటే, ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును. ఎవరికి ఇష్టడైతే? దేవునికి ఇష్టడైతే. దేవుడు చెప్పాడు కదా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని. నిజంగానే దేవునికి అతడు ఇష్టడైతే ఏం చేయాలట? ఇతన్ని తప్పించును అని సవాలు చేస్తున్నారు, నిందిస్తున్నారు. మనల్ని ఎవరైనా సవాలు చేస్తారు, ఎవరైనా నీకు దమ్ముంటే రారా చూసుకుంటాం అంటే ఏమంటాం? ఊరుకుంటామా? లేదు, మన దమ్మేదో చూపెడదాం అనుకుంటాం. కానీ దైవ కుమారుడైనటువంటి ఆయన ఒక్కసారి, తండ్రి నేను ఇది భరించలేను, నువ్వు నాకు సహాయం చెయ్యి అంటే ఏం చేస్తాడు దేవుడు? వెంటనే వచ్చి ఆయనకు అనేక వేల సైన్యాన్ని పంపించి ఆయన తప్పించగలడు. కానీ వీరేం చేస్తున్నారు? ఆయన్ని నిందిస్తున్నారు, సవాలు చేస్తున్నారు. నిజంగా నువ్వు కానీ ఆయనకి ఇష్టడు అయితే ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చి తప్పిస్తారు. కానీ ఆయన మారు మాటలాడలేదు. ఎందుకొరకు? మీ కొరకు, నా కొరకు, మిమ్మల్ని నన్ను రక్షించుట కొరకు. ఆయన కానీ మాట్లాడితే, ఆయన తండ్రి యొక్క సహాయం కానీ కోరితే సహాయం అయితే లభిస్తుంది, కానీ మనకు మాత్రం రక్షణ దొరకదు. ఇదంతా కూడా ఇటువంటి ఒక చేదు అనుభవాన్ని యేసు ప్రభు ఇవన్నీ కూడా దిగమింగి ఆయన సహించి ఆయన భరించారు. చివరిగా ఆయన భరించలేనటువంటి ఒక చేదు అనుభవం ఆయన జీవితంలో శిలువ మీద చివరిగా ఆయన ఏమంటున్నారంటే, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 చివరి భాగంలో ఆయన ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని బిగ్గరగా కేకవేశాడు. ఏంటంటే, ఏదైనా కుమారుడైనటువంటి యేసు భరించగలడు, కానీ ఎటువంటి వెన్నుపోటైనా ఎటువంటి కష్టమైనా కూడా ఆయన సహించగలడు. కానీ తండ్రి యొక్క వియోగాన్ని మాత్రం ఆయన భరించలేడు. చివరిగా ఎందుకొరకు అది జరిగింది ఆ విధంగా? లోకములో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది. పాపాన్ని చూడలేనటువంటి తండ్రి క్షణకాలం తన దృష్టిని మరలించుకున్నాడు కుమారుడి నుంచి. ఆ యొక్క వియోగాన్ని కుమారుడైన యేసు భరించలేకపోయాడు. చివరిగా శిలువ మీద ఆయన బిగ్గరగా వేసినటువంటి కేక, నా దేవా నా దేవా నన్ను నేలని చేయి విడిచితివి. ఇది ఆయన త్రాగలేనటువంటి కప్పు. ఆయన అంటున్నాడు, ఇది నీ చిత్తమైతే నా నుండి తొలగించు, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. ప్రభువు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క దేవుడైనటువంటి యేసు కూడా మానవుడుగా వచ్చిన తరువాత ఆయన కూడా అనుభవించినటువంటి అత్యంత మారా అనుభవం ఇది. ప్రియులారా, మనం మాత్రమే కాదు, దేవుడు మన కొరకు ఆయన యొక్క చేదుని, భరించలేనటువంటి చేదుని, ఆయనకు దాహం అయినప్పుడు దాహం వేస్తుందంటే వారు చెరకనిచ్చారు. అది కాదు చేదు అనుభవం, ఆయన పొందిన చేదు అనుభవం. చివరిగా ఆయన చేదు అనుభవం తండ్రితో ఆయనకు కలిగినటువంటి వియోగం. ప్రియులారా, దానికి ఆ కారణం, ఆ యొక్క మారా అనుభవాన్ని తండ్రి అయిన దేవుడు ఎందుకు అనుమతించాడో అన్నదానికి ఆ కారణం మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 53:6లో చివరి భాగంలో ఈ విధంగా ఉంది, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఏం చేశాడట దేవుడు? మన అందరి దోషాన్ని కూడా ఆయన మీద మోపాడట. అందుకొరకే తండ్రి అయినటువంటి దేవుడు దానిని చూడలేకపోయాడు అని మనకి తెలుస్తుంది. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. 53:10, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆ తర్వాత అతడు తన్ను తానే అంటే అనగా స్వచ్ఛందంగా అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏమైందట? అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. చూడండి, ఆ తర్వాత ఏంటట? దేవుడు చెప్పినందువల్ల యేసుప్రభు చేయలేదు. యేసుప్రభు తనంతట తానే స్వచ్ఛందంగా, తండ్రి నేనున్నాను, నేను వెళ్తున్నాను, నీ ఉద్దేశాన్ని నేను సఫలం చేస్తాను, ఈ మానవాళి కొరకు నన్ను నేను బలిదానం చేసుకుంటాను అని యేసుప్రభు స్వచ్ఛందంగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి బలవంతంగా పంపించలేదు. ప్రియులారా, ఏంటంటే ఈ యొక్క లోబడుట, విధేయత అన్నది బలవంతంగా చేయకూడదు. దేవుడు మన నుండి కూడా కోరుకుంటున్నది ఏంటంటే
ఆయన మాటను, ఆయన యొక్క ఆజ్ఞను మనం మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా దానికి లోబడాలి అని. ఒక మహాభక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. ఏంటంటే దాన్ని ఏంటంటారు, సెలబ్రేషన్ ఆఫ్ డిసిప్లిన్ అని ఒక బుక్ రాశారు. దాన్ని ఒకవేళ లోబడుట యొక్క పండుగ అని మనం అనుకోవచ్చు, లేకపోతే వేడుక అని అనుకోవచ్చు. ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, మనం అనుదినం కూడా ప్రార్థన చేయటం, క్రమంగా అనుదినం బైబిల్ ధ్యానించడం, ఇవన్నీ కూడా ఆత్మీయ క్రమశిక్షణలో ఒక భాగం. తప్పనిసరిగా ప్రతి విశ్వాసి కూడా చేయవలసిందేంటి? క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం, క్రమమైనటువంటి వాక్య ధ్యానం కలిగి ఉండటం. అలాగే దీన్ని కూడా ఏంటంట, దేవునికి లోబడుట, లేకపోతే ఆయన మాటకు విధేయత చూపుట అన్నది కూడా ఆత్మీయ క్రమశిక్షణలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఒక క్రమశిక్షణ. దీనిని దేవుడు మొదటి నుండి చివరి వరకు, మనము రక్షింపబడిన నాటి నుండి ఆయనను చేరు పర్యంతం కూడా దేవుడు మనకి కొన్ని అనుభవాలు, చేదైన అనుభవాలు ఇస్తాడు. అప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే, దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు. అక్కడ ఏముందో తెలిసిన ప్రియులారా, ఒక చక్కటి మాట మనం చూసుకోలేదు. ఏంటంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వాక్యం మరి ఒక్కసారి చూసుకుందాం. నిర్గమ 15:25. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఇదే దేవుడు చేసింది. ఏంటంటే అక్కడ మారా యొక్క అనుభవాన్ని వారికి ఇవ్వటానికి కారణం ఏంటంటే, దేవుడు వారికి అన్ని నియమాలను, విధులను నిర్ణయించిన తరువాత అక్కడ వారిని ఏం చేశాడట? పరీక్షించాడు. ఈ యొక్క మారా అనుభవం అది అక్కడ పరీక్షించాడు. వారు ఎంతవరకు దీనిని తట్టుకోగలరు? ఇప్పుడు కూడా వారి విశ్వాసం నిలకడగా ఉంటుందా? ఇప్పుడు కూడా అద్భుతాలు చేసినప్పుడు క్రొత్తపాట ఎత్తి పాడారు కదా, ఇప్పుడు ఈ కష్టమైనటువంటి పరిస్థితిలో నిజంగా నన్ను వారు ఆరాధించగలరా అన్నది పరీక్షించారు. మన జీవితంలో కూడా అదే ఇప్పుడు జరుగుతుంది ప్రియులారా. మన ఇంట్లో కష్టమా, అనారోగ్యమా, ఇబ్బందులా, ఇవన్నిటి వెనక కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మనల్ని కష్టపెట్టడం ఆయన ఉద్దేశం కాదు. ఆ యొక్క పరీక్షకు మనం ఏం చేయాలి? తట్టుకోవాలి. చూడండి, స్కూల్లో ఒక చిన్న బాబును మనం జాయిన్ చేస్తాం, పాపను కానీ బాబును కానీ. ఫస్ట్ స్టాండర్డ్, అయ్యో చిన్నపిల్లడు మాట్లాడడమే సమంగా రావట్లేదు, వీడికేం పరీక్ష పెడతాంలే అంటారా? స్కూల్లో వాళ్ళు జాలి పడతారా? తల్లి తండ్రి జాలి పడతారు పిల్లల్ని చూసి. అమ్మ బాబు ఇన్ని పుస్తకాల, వీడు వెనకాతలు ఈ బరువు మొయ్యలేకపోతున్నాడు, వీడికి ఎందుకురా బాబు ఈ స్కూలు, ఈ కష్టం అంతా. కానీ ఆ కష్టం లేకపోతే ఏమవ్వదు, వాడు కూడా కూర్చొని రాత్రిపూలు చదవాలి. చిన్నపిల్లడే, 5 ఏళ్ళు పైన పిల్లవాడే. కానీ అది కానీ చదవకపోతే, పరీక్ష పాస్ అవ్వకపోతే 2వ తరగతిలోకి వెళ్ళడానికి. అలాగే మన విశ్వాస జీవితంలో మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కొక్క మెట్టు మనల్ని పైకి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆయన పరీక్ష పెట్టకపోతే మనం పాస్ అవ్వలేము. మనం నిజంగా పాస్ అవ్వగలమా? దానికి ప్రిపేర్ అయ్యామా? దేవుడికి ఎలా తెలుస్తుంది? దాంట్లో పాస్ అయితేనే దేవునికి మనం నిజంగా దీనిలో ప్రిపేర్ అయ్యామని తెలుస్తుంది. చాలా సంవత్సరాల క్రితం, ఐ థింక్ 45 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మేము మెడ్రాస్లో ఉన్నాం. అప్పుడు సెల్విన్ హ్యూజ్ గారని ఒక గొప్ప భక్తుడు, ఆయన వారం రోజులు చెన్నైలో ఇది బైబిల్ స్టడీ తీసుకున్నారు. దానికి అంకులేమో పొద్దుటే వెళ్ళిపోతారు ఫ్యాక్టరీకి. నేను బాబుని స్కూల్కి పంపించేసి నేను ఒక్కరిదాన్నే మా ఇంటి దగ్గర నుంచి, మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి చెన్నై వెళ్ళేదాన్ని రోజు ఉదయం. ఏంటంటే ఆయన అంత అద్భుతమైనటువంటి బైబిల్ టీచర్. ఆ యొక్క వారం రోజులు కూడా నేను అటెండ్ అయ్యాను. ఆయన ఒక మాట చెప్పారు ఆ టైంలో. ఏంటంటే, మనం కష్టాలు వస్తే, మనం ఇబ్బందులు వస్తే, మనం నీరసించిపోతున్నాం, కృంగిపోతున్నాం కదా. నేను ఒక రహస్యం చెప్తాను వినండి. ఏంటంటే, యోబు గురించి సవాలు చేసినటువంటి సాతాను మనందరి గురించి కూడా దేవుడి దగ్గర వాడు సవాలు చేస్తాడు. నువ్వు ఇంత ఆశీర్వదించావు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నిన్ను ఆరాధిస్తున్నాను, నువ్వు ఉప్పొంగిపోతున్నావు కదా, కానీ నేను ఒక చిన్న కష్టం పెడతాను, అప్పుడు వాళ్ళు నిజంగా నేను ఆరాధిస్తారా లేదా అని వాడు అడుగుతూనే ఉంటాడు ప్రతిరోజు వెళ్ళి. దేవుడు ఏం చేస్తాడు? నవ్వుకుంటూ, ఆయనకి తెలుసు ఆయన కృప మనతో ఉంది, మనల్ని ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడని. సరే చూద్దాం, చేసుకో అని వాడు ఏం చేస్తాడట, మనల్ని అందరినీ కూడా ఒక బాల్ లాగా, బంతిలాగా ఆడుకుంటాడట. ఆ బంతితో ఏం చేస్తాడట, ఒకసారి పక్కన కొడతాడట. కొట్టగానే ఆ బాల్ ఏమవుతుంది? కింద పడిపోద్దా? అదేం చేస్తుంది? మళ్ళా
లెగుస్తుంది. లెగ్గానే వాడికి చాలా కోపం వస్తుందట. కొడితే నువ్వు మళ్ళీ పైకి లేసావా అనేసి ఏం చేస్తాడట, మళ్ళా తీసి ఇంకొంచెం గట్టిగా కొడతాను ఇప్పుడు చూద్దాం అనుకొని ఇంకొంచెం గట్టిగా కొడతాడట. కొడితే అది ఏమవుతుంది, ఇంకొంచెం పైకి లెగుస్తుంది. వాడికి ఇంకా కోపం వస్తుందట. అలా కొట్టి కొట్టి ఫైనల్గా అనుకుంటాడట, దేవుడు నీతో ఉండి నీ చేతి ఇలా పైకి ఇంతవరకు ఎగరేలా చేస్తున్నాడు కదా, ఇక చూడు నీ పని అయిపోయింది అనుకొని చివరిగా ఏం చేస్తాడట, బలం అంతటితో కూడా కొడతాడటండి. కొట్టి చూస్తే అది కింద పడదు, పైన కనిపించదట. రెండూ లేదు. వాడికి ఆశ్చర్యపోతాడు ఎక్కడికి పోయిందని. దేవుడు ఏం చేస్తాడు, తీసి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయం నాకు ప్రతిరోజు జ్ఞాపకం వస్తుంది. మనం ప్రతిరోజు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మన కష్టాల్లో, మన సుఖాల్లో, అన్నిటిలో కూడా సాతానుడు నిజంగానే దేవుని పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకొని మనకి ఇబ్బంది కలిగించాలని వాడు ప్రయత్నిస్తాడు. ప్రతిసారి ఆ ఇబ్బంది ఎలాగైతే అవుతుందంటే దేవుడు పెట్టినటువంటి ఒక పరీక్షగా మారుతుంది. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి, ఉత్తీర్ణులం కావాలి. అప్పుడు మనం ఒక్కొక్క శ్రేణి పైకి వెళుతూ ఉంటాం. అదే క్రీస్తు సారూప్యంలోనికి, ఆయన గుణగణాలన్నింటినీ పుణికిపుచ్చుకొని మనం ఎదుగుతూ ఉంటాం. అదే దేవుడికి కావలసింది. ఇది తాత్కాలికమైన జీవితం. దీని గురించి మనం ఎంత ఆలోచిస్తున్నామో దానికంటే ఎక్కువగా దేవుడు తన యొద్దకు తీసుకొని వెళ్ళటానికి మనల్ని ఎలాగ ప్రిపేర్ చేయాలి అన్నదే దేవుని యొక్క టార్గెట్. దాని గురించే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రియులారు. అంతేకాని మనల్ని కష్టాల యొక్క ఊబిలో కూరుకుపోయేలాగా చూసి ఆనందించేవాడు కాదు మన దేవుడు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. అయితే యేసు ప్రభువుకి ఆఖరికి ఏమైంది, ఆయన వీటన్నిటిని భరించాడు కదా. భరించిన తర్వాత చూడండి, అతడు ఇప్పుడు మనం చదివాం కదా యెషయా గ్రంథం 53:10 చివరిలో ఏముంది, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఆ తర్వాత ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. అప్పుడు ఏం చేశాడట దేవుడు, 11వ వాక్యానికి వచ్చినప్పటికీ, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా, ఆయన ఆ ఒక్క క్షణము ఆ గొప్ప వేదన అనుభవించి తండ్రి యొక్క వియోగాన్ని భరించిన తరువాత, సమస్త లోక పాపము ఆయన మీద మోపబడిన తరువాత ఆయనకి దేవుడు ఏం చేశాడట, అన్ని నామముల కంటే పైనామం. చూసారా, అది మాత్రమే కాదు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి 28:18లో యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు తన శిష్యులతో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క విధేయతకు ప్రతిఫలంగా ఏం చేశాడు, తన ఉద్దేశాన్ని సఫలపరిచినటువంటి తన కుమారునికి అన్ని నామముల కంటే పైనామాన్ని ఇచ్చిన తరువాత ఏం చేశాడట, పరలోకంలోనూ భూమి మీదను సమస్త అధికారం ఆయనకి దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, చూసారా ఈ యొక్క మార ఎటువంటి మధురంగా యేసు ప్రభు జీవితంలో మారిందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో కూడా ఈ యొక్క మార మధురంగానే మారుతుంది, నిశ్చయంగా మారుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. అయితే ఇది మాత్రమేనా, ఇంకొకటి కూడా మనం ఆలోచిద్దాం. ఇంకొక వ్యక్తిని మనం బైబిల్లో మనం చూస్తున్నాం, అబ్రహామును మనకి ఎవరండి, అతను మనందరికీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం అతను చనిపోయాడు. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం, అబ్రహాముని మనకి విశ్వాసులకు తండ్రి. ఈ పేరు ఎలాగొచ్చింది అతనికి, ఇంత గొప్ప టైటిల్ దేవుడు ఈ బిరుదుని ఎలాగిచ్చాడు అతనికి? సునాయాసంగా పొందుకోలేదు అబ్రహాం జీవితాన్ని మనం పరిశీలిద్దాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం ఏమని రాయబడిందో 3వ వాక్యం, భూమి యందు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో దేవుడు అన్నాడు. ఏంటంట, నీ వంశాన్ని మాత్రమే అనలేదు, నీ ఉన్న చోటు మాత్రమే అనలేదు, భూమి యందు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాడు. బాగానే ఉంది. ఇప్పుడు చెప్పగానే 4వ వాక్యంలో ఏం రాయబడిందంటే, అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లవాడు. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అబ్రహాంకి, నీ యందు భూలోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వారు కూడా
ఆశీర్వదింపబడతారు అని చెప్పగానే చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత అబ్రహాం బయలుదేరాడు. అతనికి ఎన్ని సంవత్సరాలట? 75 ఏళ్ళు. అతను హారాన్ నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత బైబిల్లో ఇంకొక మాట ఉంది. 12వ అధ్యాయం 14వ వాక్యంలో, అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. అంటే ఎవరు? అబ్రహాము యొక్క భార్య సారా. అతడు ఐగుప్తుకు వెళ్ళినప్పటికీ వారందరూ కూడా చూశారు ఈ కుటుంబాన్ని. చూసినప్పుడు సారా చాలా అక్కడున్న ఐగుప్తీయులందరికంటే కూడా ఆమె ఎలాగుందట? సౌందర్యవతి అయి ఉంది. అంటే దీని అర్థం ఏంటన్నమాట? అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీ యందు సమస్త భూమి అందున్న సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. అది ఒక గొప్ప వాగ్దానం. ఆ తర్వాత అతని భార్య ఎలాగుంది? గొప్ప సౌందర్యవతి. ఆ తర్వాత చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ అబ్రహాము లోతును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారు కలిసి నివసించుటకు, అంటే ఎవరు? అబ్రహాము లోతు అన్నమాట. కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అంటే ఇక్కడ నేను మళ్ళీ ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే, అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు, నేను నడిపించిన దాని దగ్గరికి నువ్వు వెళ్తావు అంటే ధైర్యంగా వెళ్తున్నాడు. ఒక గొప్ప వాగ్దానం ఏంటి? నువ్వు కానీ నా మాట విని నువ్వు కానీ అలా చేసినట్లయితే ఏం చేస్తాను? నీకు నీ యందు సమస్త వంశములు, భూమిలో ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. బాగానే ఉంది. సౌందర్యవతి అయినటువంటి భార్య, దానికి తోడు విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు. ఇంకెవరు ఏదైనా కావాలండి? ఎవరికైనా దేవుని వాగ్దానం అయితే ఉంది. ఒక వ్యక్తికి ఇంతకంటే వేరే ఏది అవసరం లేదు. అందమైనటువంటి భార్య, విస్తారమైనటువంటి సంపద, దేవుని యొక్క ఆశీర్వాదం, ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ చూడండి, ఇక్కడ మనకి 15వ అధ్యాయానికి వచ్చినప్పటికీ దేవుడు ఒక మాట అంటున్నాడు. 1-2 వాక్యాల్లో. ఆదికాండం 15వ అధ్యాయం 1-2లో, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీకు నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోచున్నానే అన్నాడు. ఇన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్క కొరత ఉంది. ఏంటది? సంతానం లేదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రహాం అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, బాగానే ఉంది, కానీ ఇవన్నీ ఉండి కూడా నాకు సంతానం లేకపోతే ఏంటి లాభం అని. దానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చివరిగా ఆ లోటు కూడా తీర్చేస్తున్నాడు. చూడండి 15వ అధ్యాయం 4వ వాక్యంలో, అంటే నా దాసుడే కదా నాకు వారసుడు అవుతాడు అని అబ్రహాం చెప్పినప్పుడు దేవుడు దానికి జవాబుగా ఏం చెప్తున్నాడంటే, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అని చెప్పాను. ఇప్పుడు ఈ లోటు కూడా తీరిపోయింది. ఇంకా అబ్రహాంకి ఏ లోటు లేదు. బయలుదేరాడు, వెళ్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాము సారా ఒక పొరపాటు చేశారు. వారు దేవుడికి ఒక నిర్ణీత కాలం అన్నది ఉంది. ఆయన యొక్క మాట, ఆయన యొక్క జవాబు, ఆయన మాట నెరవేరాలి అంటే మనం వేచి ఉండాలి అన్న దానిని వారు గుర్తించలేకపోయారు. అనేక సార్లు మనం కూడా చేస్తున్న పొరపాటు అదే. మనం కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు జవాబు వెంటనే వస్తుంది, కొన్నిసార్లు జవాబు వెంటనే రాదు. రాకపోతే ఏం చేస్తామంటే, ఓహో ఇది దేవుడి చిత్తం కాదేమో. ఇది కూడా అలాగే అనుకున్నారు సారా, అబ్రహాం. సారా వెంటనే, సారాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆడవాళ్ళకి చాలా తొందరగా ఆలోచనలు వస్తాయి. ఏంటంటే అది ఏం చెప్తున్నది? హాగరు ద్వారా నాకు షార్ట్ కట్లో మనం తొందరగా బిడ్డల్ని అనగానే అబ్రహాం కూడా తప్పు చేశాడు. అక్కడ ఏం చెప్పాలి? దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకొంచెం కాలం మనం వేచి ఉందామని చెప్పాలి. కానీ అతడు కూడా సారా మాట విన్నాడు. విన్న తర్వాత ఇష్మాయేలు వారికి కలిగాడు. అయితే బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, ఇష్మాయేలు పుట్టినప్పుడు, అంటే 16వ అధ్యాయం 16వ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, ఆదికాండం 16:16లో, హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. 75 ఏళ్ళ సమయంలో హారాన్ నుంచి బయలుదేరాడు అబ్రహాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎన్నాళ్ళు అతను వాళ్ళు వేచున్నారు? ఇప్పుడు 86 సంవత్సరాలంటే 11 ఏళ్ళు. 11 ఏళ్ళు ఉన్నాము, ఇంకింతకు మించి ఉండడం చాలా కష్టం అనుకున్నారు. ఇష్మాయేలు పుట్టాడు. వారు చేసిన ఆ పొరపాటు వల్ల, దేవుడికి ఒక నిర్ణీత కాలం ఉంది, తప్పనిసరిగా ఆయన జవాబు ఇస్తాడని నమ్మకపోవటం వల్ల
ఇప్పుడు వరకు ఏమవుతుంది, ఇష్మాయేలు సంతానానికి ఇస్సాకు సంతానానికి తరతరాలు గతించినా కూడా పోరాటం జరుగుతూనే ఉంది ప్రియులారా. బైబిల్లో ఇవన్నీ కూడా సంవత్సరాలతో సైతం మనకు రాయబడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటన్నమాట, మనం లెక్క చూసుకొని అయితే ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళు వేచి ఉన్నారు, ఇంకొన్నాళ్ళు వేచి ఉండలేకపోయారు. అబ్రహాం పొరపాటు చేశాడు. అయితే అబ్రహాం జీవితంలో ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మనకు అన్నీ ఇప్పుడు ఇన్స్టెంట్గా కావాలి కదండి. ఇన్స్టెంట్ కాఫీ, 2 నిమిషాల్లో నూడిల్స్, అంతకంటే ఎక్కువ మనం పిల్లలు ఉండలేరు, 2 నిమిషాల్లో రెడీ. ఇవన్నిటికీ అలవాటు పడిపోయిన మనం దేవుని జవాబు కూడా ఇన్స్టెంట్గా రావాలి మనకి. ఇప్పుడు ప్రార్థన చేస్తే మనం బయటికి వెళ్ళగానే మనకేం రావాలి, జవాబు రావాలి. అదే విశ్వాసం అంటే. చాలామంది ప్రీచ్ కూడా చేస్తున్నారు అలాగా. ప్రియులారా, మోసపోవద్దు. ఏంటంటే జవాబు ఇన్స్టెంట్గా రాదు. ఆ ఇన్స్టెంట్గా వచ్చిన జవాబులు ఉన్నాయి, తర్వాత మనల్ని వేచి ఉండమని చెప్పే జవాబులు కూడా ఉన్నాయి ప్రియులారా. అయితే అబ్రహాం జీవితంలో తను చేసినటువంటి ఆ ఇన్స్టెంట్గా కావాలి అని అనుకోవడం, ఆ పొరపాటు వల్ల ఇప్పటి వరకు కూడా వారి సంతానం పోరాటం జరిగిస్తూనే ఉందని మనకు తెలుస్తూ ఉంది. అయితే 21వ అధ్యాయం 2వ వాక్యానికి వచ్చినప్పుడు ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. నిర్ణీత కాలమందు. అప్పుడు 5వ వాక్యంలో ఏముందంటే, ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. చూసారా, ఈ యొక్క ఇంకా కొన్ని సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల టైంలో బయలుదేరిన అబ్రహాము 25 సంవత్సరాలు కానీ అతను కానీ వేచి ఉన్నట్లయితే ఏమై ఉండేది, ఇస్సాకు పుట్టి ఉండేవాడు. ఇస్సాకు నిర్ణీత కాలంలో, అంటే దేవుడు ఒక ప్రతి దానికి కూడా ఒక జవాబు ఆయన వాగ్దానం చేస్తాడు. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడని మనకు తెలుసు. కానీ దానికి టైం మాత్రం మనకు తెలియదు, సమయం మాత్రం మనకు తెలియదు. అదంతా ఆయన చేతిలో ఉంది. ఆయనకు ఒక నిర్ణీత కాలం ఒకటి ఉంది అన్నది దీనివల్ల మనకి అర్థమవుతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ అబ్రహాము యొక్క జీవితంలో జరిగిన విషయాలు ఏంటంటే, తను ఎవరినైతే తన తమ్ముడు కుమారుడైన లోతును ప్రేమించి అతనితో పాటు లోతు ప్రయాణం చేసుకొని వచ్చాడు. ఒక దగ్గరకు వచ్చినప్పటికీ వారి యొక్క ఆస్తి వారి కలిసి జీవించలేనంత విస్తారంగా ఉండటం వల్ల వారు విడిపోవలసి వచ్చింది. అప్పుడు ఒక తండ్రిలాగా పెంచినటువంటి అబ్రహాముకి లోతు యొక్క వియోగం కూడా చాలా కష్టమే, అది ఒక చేదు అనుభవమే. అదే అయిన తర్వాత సారా మాట విన్న తర్వాత హాగరు ద్వారా ఇష్మాయేలు తనకి జన్మించాడు. తన సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి కుమారుడు. కానీ ఇస్సాకు పుట్టిన తర్వాత సారా ఏమంటుంది, దాసి యొక్క కుమారుడు నా కుమారునితో వారసుడు కానేరడు. అప్పుడు అబ్రహాం ఏమని అనుకొని ఉండొచ్చు అంటే, సారాని ఎలాగో బ్రతిమాలి తనని ఇది చేసి ఏదో ఒకలాగా సరిచేద్దామని అనుకొని ఉండొచ్చు. కానీ వెంటనే దేవుడు ఏమంటున్నాడు, సారా నీతో చెప్పిన ప్రతి మాటను నువ్వు విను. ఇప్పుడు వెనక తప్పదు. భార్యనైతే ఏదో సముదాయించి ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు సారా చెప్పిన మాట వినమని. అందుకొరకు తన సొంత రక్తంతో పుట్టినటువంటి ఇష్మాయేల్ని, హాగరు మీద అతనికి ఏం ప్రేమ లేదు, కానీ తన కుమారుడి మీద నిజంగానే ఉంటుంది కదా ఆ బంధం. అటువంటి కుమారుని తన దగ్గర నుంచి పంపించేయాలన్నప్పుడు కూడా నిజంగానే అబ్రహాం చాలా వేదన పడి ఉండి ఉండవచ్చు. అది కూడా ఒక గొప్ప చేదు అనుభవమే. ఆ తర్వాత ఏమైంది, అతన్ని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించడం చూసిన తర్వాత ఆ రాజ్యంలో అతడు నూయి తవ్వాడు, నూతిలో నీళ్లు పడ్డాయి. పడిన తర్వాత అబీమెలెకు, ఆ దేశపు రాజు అయినటువంటి అబీమెలెకు సేవకులు ఏం చేశారు, మళ్ళీ ఆ నూతిని కప్పేశారు అసూయతో. అతని దేశం కాదు అది, దేశంగానే దేశంలో ఉన్నాడు. అవన్నీ కూడా తన చేతుల కష్టాన్ని ఈ విధంగా జరిగింది, అసూయతో వీరు చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అబ్రహాం దగ్గర. ఆ తర్వాత లోతు ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని దేవుడు నాశనం చేస్తాడు అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు, సాహసించాడు దేవునితో. ముందు 50 మంది నీతిమంతులు అన్నాడు. ఆ తర్వాత ప్రభువా నువ్వు కోప్పడకపోతే ఇంకొకసారి చివరికి ఎంతవరకు వచ్చాడు, 10 మంది నీతిమంతులు ఉంటే కూడా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఏమైంది, సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేశాడు. ఇవన్నీ కూడా చూసినప్పుడు అయ్యో తన తమ్ముని కుమారుడు తనతో పాటు బయలుదేరి వచ్చాడు, అయ్యో అనవసరమైన ఒక స్థలంలో తన యొక్క ఇల్లును కట్టుకున్నాడు, ఈ విధంగా అయిపోయాడే. ఇవన్నీ కూడా
మనస్తాపం కలిగించిన విషయాలే అబ్రహాంకి, చాలా కష్టపడినటువంటి విషయాలే. కానీ వీటన్నిటికీ మించి దేవుడు ఏం చేశాడంటే తను ప్రేమించినటువంటి అబ్రహాంని, ఏ అబ్రహామునైతే విశ్వాసులకు తండ్రిగా చేయబోతున్నాడో ఆ యొక్క అబ్రహాముకి ఒక పరీక్షను పెట్టాడు. ఎన్నో పరీక్షలు అతను ఒక్కొక్క దాన్ని పరీక్షను నెగ్గుకుంటూ ఆ ఉత్తమ శ్రేణికి వెళ్తూ ఉన్నాడు. అయితే చివరిగా అతనికి పెట్టినటువంటి పరీక్షనికి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత? హాగరు కుమారుణ్ణి పంపించేశాడు. అబీమెలకు తన దగ్గరికి ఆ రాజుగారు వచ్చిన తర్వాత వారిద్దరూ కూడా ప్రమాణం చేసి ఒకరితో ఒకరు సమాధాన పడినట్టుగా మనం ముందటి యొక్క అధ్యాయాల్లో చూస్తున్నాం. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాతట దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూసారా, చివరి కోరిక అయినటువంటి కుమారుణ్ణి కూడా ఇచ్చేసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నటువంటి యొక్క అబ్రహామును దేవుడు ఏం చేశాడట, ఈ సంగతులన్నీ కూడా జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. అది కూడా ఎలాగ పరిశోధించాడంటే, ఇంగ్లీష్లో హ్యూమరస్ అంటారు, అంటే చాలా హాస్యంగా మాట్లాడతారు కొంతమంది. ఎవరినైనా కూడా దుఃఖంలో ఉన్నవారినైనా సరే నవ్విస్తారు, లేకపోతే ఒకలాగా చమత్కారంగా మాట్లాడతారు అంటారు కదా. అలాంటి ఒక చమత్కారంతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అబ్రహాంతో. 2వ వాక్యానికి వచ్చినప్పటికీ ఏమంటున్నాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. చూసారా, అతడు ఒక్కడై కుమారుడని తెలవదా అబ్రహాంకి? తను ప్రేమిస్తున్నాను తెలవదా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ యొక్క ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇది చెప్పిన తర్వాత 3వ వాక్యంలో ఏముందంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, అంటే అంతకుముందు సాయంకాలం దేవుడు మాట్లాడి ఉండొచ్చు. అంటే ఆ సాయంకాలం నుంచి కూడా అబ్రహాముకి ఏముంటుంది? నిద్ర ఉండదు, భోజనం ఉండదు, ఎవరితో చెప్పుకోలేడు, ఏం చేయాలో తెలియదు. తన కుమారుడు తన కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఇక వీడు ఉండడు. డిసైడ్ చేసేసుకున్నాడు, సరే ప్రభువా నేను అలాగే చేస్తాను అనుకొని. కానీ ఆ పడినటువంటి ఆ యొక్క వేదన అబ్రహాము యొక్క జీవితంలో మరి అన్నడు కూడా అప్పటి వరకు పడి ఉంటాడు. అటువంటి ఒక గొప్ప చేదు అనుభవాన్ని అబ్రహాం భరించాడు. ఆ తర్వాత చూడండి 4వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి. చూసారా, అంటే ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? కుమారుణ్ణి తీసుకొని 2 దాసుల్ని పట్టుకొని 3 దినాలు ప్రయాణం చేశాడు. ఈ 3 దినాలు కూడా అబ్రహాంకి నోటికి భోజనం వెళ్ళి ఉండదు, కంటి మీద నిద్ర ఉండి ఉండదు. అతని హృదయంలో వేదన ఎవరితో చెప్పుకోలేనటువంటి వేదన. దానికి తోడు 7వ వాక్యానికి వచ్చినప్పటికీ ఇస్సాకు ఒకటి అడుగుతున్నాడు, తండ్రి అంటే ఏనాయనా అని అడిగితే కుమారుడు అంటే, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు తన తండ్రిని అడిగినప్పుడు. చూసారా ఎలాగుంటుంది? మనం ఆ స్థలంలో మనల్నే పెట్టుకుందాం. ఎలాగుంటుందంటే, ప్రభువా వద్దు, ఇది నేను ఇంకా భరించలేను, నువ్వు కావాలంటే నన్ను తీసేసుకో. ఇటువంటి వేదన ఏ తండ్రికి కూడా వద్దు. అటువంటి ఒక గొప్ప వేదనకరమైనటువంటి చేదు అనుభవాన్ని అబ్రహాము అనుభవించాడు. అయితే దేవుడు అతన్ని బలవంతం చేయలేదు. ప్రభువా నేను ఇవ్వలేను ప్రభువా, నువ్వు ఇన్నాళ్ళ తర్వాత నువ్వు ఇచ్చిన కుమారుని తీసుకుంటానన్నా, ఇంకేదైనా తీసుకో, నేను దాన్ని ఇవ్వలేను అంటే దేవుడేమండు. దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు, ఇతడు నా మాటకి లోబడతాడా లేదా, విధేయత చూపెడతాడా లేదా. ఆ తర్వాత చూడండి 12వ వాక్యానికి వచ్చినప్పటికీ దేవుడి మాట చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఈ యొక్క పరీక్షలో 100/100 మార్క్స్ కొట్టేశాడండి. చూసారా, దేవుడు గొప్పగా సంతృప్తి చెందాడు దీంట్లో చేసి. 18వ వాక్యానికి వచ్చినప్పుడు దేవుడు ఈ మాట చెప్తున్నాడు చూడండి. ఎవరితోటి మాట ఈ విధంగా చెప్పుంటాడు దేవుడు, మరియు
నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎవరి దగ్గరైనా దేవుడు ప్రమాణం చేస్తాడా? ఆయన ప్రమాణం చేసి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నీతో, ఈ భూమి మీద ఉన్నటువంటి జనాలు, వంశాలు అన్నీ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతాయి. అందుకే ఈ రోజున మనకి అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా, ఈ గొప్ప బిరుదును పొందుకోవాలంటే సునాయాసంగా ప్రయాణం చెయ్యలేదు అబ్రహాం. ఎన్నో విధాలైనటువంటి కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా. అయితే చివరికి ఏమైందంటే అతని యొక్క విశ్వాసం ఎలాగుండేదట? నిలకడగా ఉండేది. దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించినప్పుడు దేవుని మాట విన్నాడు, దేవుని ఆరాధించాడు. దేవుడు తన కుమారుణ్ణి బలిగా ఇమ్మని చెప్పినప్పుడు కూడా ఏం చేశాడు? అదే విశ్వాసంతో దేవుని ఆయన ఆరాధించాడు. ప్రియులారా, ఇటువంటి ఒక విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. నేను చివరిగా నా జీవితంలోనే, మనందరి జీవితాల్లో ఒక్కసారి మనం కానీ వెనుదిరిగి చూసుకుంటే ఇటువంటి అనుభవం మనందరికీ కలిగి ఉంటుంది. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుభవాన్ని మీతో నేను చివరిగా చెప్పి ముగించాలి అనుకుంటున్నాను. ఏంటంటే, నేను యేసు ప్రభువుని అంగీకరించాను. నా తల్లిదండ్రులు ఇంకా అంగీకరించలేదు, వారు ఇంకా బాప్టిజం తీసుకోలేదు. అయితే దేవుని మాటకు లోబడి ఆయన వాగ్దానం మీద నమ్మిక ఉంచి, మీకు అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, నాన్నగారికి తెలవకుండా బాప్టిజం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకొని ఏం చేశాడు? మా కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు. ఆ రక్షించుకునే ముందు దేవుడు ఒక కార్యం చేశాడు. దాన్ని ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, అప్పటి నుంచి కూడా నాకేంటంటే, నాన్నగారికి ఈ యొక్క క్యాన్సర్ ద్వారా ఒకే రాత్రిలో మా అమ్మగారు మోకాలేసి ప్రార్థన చేశారు. అదే క్షణంలో దేవుడు మా నాన్నగారికి స్వస్థత ఇచ్చాడు. ఒక గొప్ప అద్భుతం, కనీ విని ఎరుగనటువంటి అద్భుతం. అదే రీతిగా ప్రభువుని మేము బహిరంగంగా ఒప్పుకోలేదు, కులం గురించి, సమాజం గురించి భయపడి. అటువంటి నన్ను వేరుగా తీసుకొని వెళ్ళి ప్రభు నాతో మాట్లాడి, వ్యక్తిగతంగా నన్ను పిలిచి ఆయన నాతో మాట్లాడి నన్ను ఆయన రక్షించుకొని, ఇవన్నీ ఏంటి? ఒకటి తర్వాత ఒకటి అద్భుతాలు. ఇవే నా జీవితంలో చూశాను. నేనేమనుకుంటేదాన్నంటే, యేసు ప్రభు అంటే అద్భుతాలు చేయువాడు. ప్రతిసారి కూడా నా జీవితంలో ఆయన అద్భుతాన్ని చేస్తాడన్నటువంటి ఒక గొప్ప నమ్మిక నాకు ఉండేది. ఎందుకంటే వాక్యం నాకు ఎక్కువగా తెలియదు కనుక. క్రైస్తవ జీవితం అంటే అద్భుతాల మయం. కష్టం అనేది ఉండదు, అది పూలబాట. ఇరుకు మార్గం అంటే తెలుసు, కానీ ఇంత కష్టంగా ఉంటుందని నాకు తెలియదు. ఆ టైంలో నా చెల్లెలు, మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి, నా 3వ చెల్లెలు, తన పేరు శివసుందరి. అంటే పార్వతి అనే దేవి మీద దానికి ఇదే చేసి శివసుందరి అని పెట్టారు. తను నా దగ్గరికి వచ్చింది. ఎప్పుడు? నేను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు 10th క్లాస్ రాసింది. సెలవుల కోసం నా దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, అక్క నేను మీకు వండి పెడతాను, కొన్నాళ్ళు మీ దగ్గర ఉంటాను అని. ఆ వచ్చిన ఒక వారం రోజులకే తనకి అకస్మాత్తుగా ఒక జబ్బు చేసింది. డాక్టర్లు ఏం చేశారంటే, ఇది ఏం జబ్బు అని మాకు అర్థం కావటం లేదని కేజీహెచ్కి రిఫర్ చేశారు. తీసుకుని వెళ్ళాం. 6 నెలలు అక్కడ ఉంది. చివరిగా నేను చూడడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళేదాన్ని, చూసుకొని వచ్చేదాన్ని. తను చూస్తే నాకు ఎలాగుండేదంటే, ఇక్కడున్న సహవాసం అందరికీ కూడా ప్రార్థన చేయమని చెప్పాను. తర్వాత అనుదినం కూడా మోకాలు, ఇంకా నాకు ఇంకేం పని ఉండేది కాదు. ఆఫీస్ నుంచి రాగానే మోకాలేసి కూర్చొని ఏడుస్తా ప్రభు సన్నిధిలో ఒకటే, ప్రభువా ఇంక నాకు ఈ లోకంలో ఏమీ వద్దు, మా చెల్లెల్ని నువ్వు కాపాడు, తను పూర్తిగా తనను స్వస్థపరిచి, ఇది ఒక్కటే నాకు కావాల్సింది అని దేవుణ్ణి మొక్కుకుండేదాన్ని. నాకు గాఢ నమ్మకం ఏంటంటే, దేవుడు తప్పకుండా ఆమెను కాపాడుతాడు, రక్షిస్తాడు అని. అయితే ఈ యొక్క 6 నెలల తర్వాత నాకు వచ్చిన టెలిగ్రామ్, అప్పుడు ఇవన్నీ ఏమి లేదు కదా, ఆ ఫోన్లో అయ్యి ఏమి లేదు, టెలిగ్రామ్ ఏంటంటే తను చనిపోయింది అని. నాకు ఏం చెయ్యాలి అన్నది, నాకు అసలు నా ముందున్నది అసలు ఏం కనిపించట్లేదు. ఎలాగ బస్సులో ప్రయాణం చేశానో కూడా నాకు తెలియదు. వైజాగ్ వచ్చిన తర్వాత నేను విన్నది ఏంటంటే, నేను అనుకున్నాను, ఇక మా అమ్మ నాన్నగారు అసలు ప్రభువుని నమ్మటం అంటే ఇంకంతే, వారి అన్నిటికి కూడా బ్యాప్టిజం తీసుకోరు, ఇంకా మా కుటుంబ రక్షణ ఎలాగా
అయితే మళ్ళా లేదు ప్రభువా, నువ్వు వాగ్దానం నమ్మదగిన వాడువు, వాగ్దానం నెరవేరుస్తావు అని ఒక ప్రక్క నుంచి నేను అనుకుంటూ ఉన్నాను. కానీ అక్కడికి వచ్చిన తర్వాత విన్నదేంటో తెలుసునా? మా నాన్నగారు ఒక మాట చెప్పారమ్మా, ఇటువంటి మరణాన్ని నేను ఎక్కడ చూడలేదు. చెల్లి ఎప్పుడు చూస్తే కూడా నా ప్రక్కన కూర్చొని బైబిల్ చదవండి అనేది. బైబిల్ చదువుతూ ఉంటే ఇదేంటి నాన్నగారు, ఇది ఎలాగా అని నాకు కూడా తెలియని విషయాలు తను చక్కగా బైబిల్ నుంచి తనకు అర్థమైనవన్నీ చెప్పేది. అంతగా ప్రభువుని నమ్మిందమ్మా. కానీ చివరిగా ఏమైందో తెలుసునా? తను కరెక్ట్గా అమ్మ అమ్మ అని పిలిచింది. నేను ప్రక్కనే కూర్చొని ఉన్నాను. అమ్మ అని పిల్లగానే మీ అమ్మ పరిగెట్టుకొని వచ్చింది. వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పింది, అమ్మ ఇదిగో దేవదూతలు వచ్చారు నన్ను తీసుకుని వెళ్ళడానికి, నేను వెళ్తున్నాను, ప్రభువును మాత్రం మీరు వదిలిపెట్టవద్దు. అదే తన చివరి మాట. అలా చెప్పి ఇటుప్రక్క పడుకున్నది, అటుప్రక్క తిరిగి కనులు మూసింది. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇటువంటి మరణాన్ని మనం చూడమమ్మా అని. మీకు తెలుసునా, నేను ఏదైతే భయపడ్డానో అది జరగకుండా ఆ క్షణంలో మాకేమనిపించిందంటే పరలోకం అన్నది నరకం అన్నది నిశ్చయంగా ఉంది. ప్రభువును నమ్మిన వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారు. దేవుడు వారిని అక్కడికి తీసుకుని వెళ్తాడు. ప్రభువుని అంగీకరించిన వారు నరకానికి వెళ్తారు. ఆ యొక్క నిశ్చయత, ఆ యొక్క నమ్మిక మా తల్లిదండ్రులు ఏం చేసిందంటే బలంగా విశ్వాసంలో నిలబెట్టింది. ఆ తర్వాతే ఒక్కొక్కరు వారు బ్యాప్టిజం తీసుకున్నారు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆ తర్వాత నాకు వివాహమై 2 పిల్లల్ని ప్రభువు తీసుకున్నప్పుడు నాకు కలిగిన ఒకే ఒక నిరీక్షణ, ఆ సమయంలో కూడా నా విశ్వాసం అటు ఇటు వెళ్లకుండా నిలకడగా నిలబడడానికి ఒకే ఒక విషయాన్ని ఇక్కడ చదివి నేను ముగించబోతూ ఉన్నాను. ఈ యొక్క మారా అనుభవం నుండి ఏ విశ్వాసి కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రియులారు, దేవుడు ప్రతి వ్యక్తికి కూడా పెట్టేవటే ఈ గొప్ప పరీక్ష. ఈ యొక్క పరీక్షలో మనం ఉత్తీర్ణులమయ్యి మనం ఉన్నత శ్రేణికి మనం వెళ్ళాలని. చివరిగా ఆ యొక్క శ్రేణి ఏంటి? మరణం. ఆ యొక్క మరణం ఏంటన్నమాట, నిత్యము నిరంతరము మనం ప్రభువుతో మనం ఉండటం. ఇంతకంటే గొప్పదైన ఆశీర్వాదం మనిషికి ఏమీ లేదు. ప్రియులారా, చివరిగా మనకందరికీ తెలిసినటువంటి ఒకే ఒక వాక్యాన్ని చదువుకొని దీన్ని ముగించుకుందాం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వాక్యాలు నేను చదువుతాను. 1 తెస్సలోనిక 4:13 నుంచి 18. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంతకాలం ఉంటామండి దేవునితో? సదాకాలం ఉంటాం కదా. బైబిల్ ఏం చెప్తుంది? సదాకాలం ఉంటామంట. ఎవరితోటి? మనకంటే ముందు ఎవరైతే మరణించారో, మన కుటుంబస్తులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, ఎవరైతే క్రీస్తునందు మృతి చెందారో వారే మొట్టమొదటి ప్రభువు దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత మనం వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తామట? వారితో కలిసి సదాకాలం ఉంటామట. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఆది నుండి కూడా తన యొక్క జనులను ఆయన నడిపిస్తున్నటువంటి విధానమే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విధానం. ఆయన ఒక పరీక్ష పెడతాడు, దాంట్లో మనం ఉత్తీర్ణులయ్యేలాగా చూస్తాడు. మనం కానీ విధేయత చూపెట్టినట్లయితే దాని ద్వారా మనకు మాత్రమే కాదు, అనేకులకు మనం దీవెనకరంగా ఉండేలాగున ఆయన ఆశీర్వదిస్తాడు. మనం ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని మనం చూసాం. తర్వాత యేసు ప్రభు యొక్క మాదిరిని మనం చూసాం. తర్వాత విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసాం. దాని ద్వారా ఏ విధంగా ఈ యొక్క వంశాలన్నీ కూడా భూలోకములో ఉన్న జనులందరూ ఆశీర్వదింపబడ్డారో మనం చూసాం. కనుక ఇక మీదట
మన జీవితంలో వచ్చే ఏ మారా అనుభవం అయినా కూడా మనం ధైర్యంగా నిలబడి ఎదుర్కొందాం. తర్వాత దాని నుంచి మధురమైనటువంటి అనుభూతికి మనం తిరిగి వద్దాం. దీని ద్వారా మనకు మాత్రమే తెలిసినటువంటి ఈ యొక్క సత్యాన్ని అనేకులకు తెలియచేద్దాం. ఈ కష్టకాలంలో కూడా దేవుడి యొక్క మారా అనుభవాన్ని మధురానుభూతిగా లేకపోతే మధురమైన రీతిగా మారుస్తాడు అన్నది నిశ్చయం గనక మనం ఆనందంగా దేవుని హృదయపూర్వకంగా మనం ఆయనను స్తుతిద్దాం. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక.